వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని, వైసీపీ వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పంతం నానాజీ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుంటే వైసీపీ నేతలు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్ వైఖరిపై ఆయన పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారని, విశాఖలో కేవలం బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటించారని విమర్శించారు. మహిళా ఎస్ఐ ప్రవళికను అత్యంత దారుణంగా చుట్టుముట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీరు సరికాదన్నారు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలకు అంత సమన్వయం తగదని, వైసీపీ అరాచకాలపై వారు ఎందుకు ఊరుకుంటున్నారో అర్థం కాక ప్రశ్నించే పరిస్థితి వచ్చిందన్నారు. ఎంతగా ఉన్నా సరే డెహ్రాడూన్ ట్రైనింగ్ కన్నా ఎక్కువ ట్రైనింగ్ పొందున్నారు నేరస్తులు. దాన్ని కంట్రోల్ చేసుకునే విధానానికి ప్రభుత్వం కూడా మార్పులు చేసుకుంటే ఎప్పటికప్పుడు. ఇప్పుడు గతంలో రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులుగా ఉండేవారు, ఇప్పుడు నేరస్తులు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా చట్టాలను మార్చుకుంటా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. సరే, ఎక్కడ దానిపైన అది చేసుకుంటుంది, సివియారిటీ పెరగాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇటువంటి దానికి విధంగా ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు నేరస్తులు అయినప్పుడు దానికి విధంగా చట్టాలు మార్చుకోవాలని చెప్తా ఉన్నాను. చట్టాలు అయితే ఉన్నాయి, కేసులు అవి కడతా ఉన్నారు. కేసులు కడితే అన్నీ రెండో రోజు బెయిల్ తీసుకొచ్చేస్తున్నారు. ఈ కోర్టులో జడ్జి గారు అవుతూ ఇంకో కోర్టులో బెయిల్ ఇచ్చేస్తున్నారు. కాదు, చట్టాలనే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చట్టాలు మార్చాలని చెప్తున్నారు. ఇప్పుడు శాంతి భద్రతలు